మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కడప జిల్లా బద్వేల్లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట అన్నదాత పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి, నాగార్జునరెడ్డి, అలాగే ఆదిత్యారెడ్డి, గురుమోహన్ మరియు ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వారు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. గిట్టుబాటు ధర లేకపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పండించిన మిరప, ఉల్లి, వరి, పసుపు, మామిడి, చీని, ఇతర పంటలకు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులకు యూరియా అందుబాటులో లేదని 250 రూపాయలు ఉండే బస్తా ధర బ్లాక్ మార్కెట్లో 450 రూపాయలకి అమ్ముతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్బీటీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేవారని, ప్రభుత్వమే పంట బీమా, క్రాప్ బుకింగ్ చేసేదని, కానీ ఇప్పుడు ఆ పథకాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మేము కూడా బద్వేల్ ఆర్డీఓ గారికి స్థానిక ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధా గారు, మరి మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి గారు, నేను మరి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మాజీ మండలాధ్యక్షులు, ప్రస్తుత మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర లేదు. మిరప, ఉల్లి, వరి, పసుపు, మరి ప్రతి వస్తువు ఏ రైతు పండించిన ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర లేదు. మరి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పిన మాట ప్రకారం పోయిన సంవత్సరం తల్లికి వందనం కానీ, మరి అదేవిధంగా మరి ఇది అన్నదాత సుఖీభవ కానీ ఎక్కడ వేయలేదు. కానీ ఈ సంవత్సరం 5,000 మాత్రమే ఇప్పటికి వేయడం జరిగింది. రైతులకు సంబంధించి ఈరోజు గతంలో ఎప్పుడు చూడలే యూరియా దొరకపోవడం, బ్లాక్ మార్కెట్లో దొరకడం. ఇప్పుడు 250 రూపాయలు ఉన్నటువంటి యూరియా బ్లాక్ మార్కెట్లో 450 రూపాయలు అమ్మడబోతా ఉంది. రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టేసి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి, ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి అంటే మనకు ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆర్బీకేల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి కూడా అక్కడికే ఎరువులు ఇవ్వటం, వారికి కావాల్సిన డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, 3-15 కావచ్చు, ఏది అడిగితే అది కూడా అక్కడికి దింపడం జరుగుతూ ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రాపింగ్ అనేది చేయాల. ఈ క్రాపింగ్ చేసే ఉంటే రైతులకు డైరెక్ట్గా ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత పంట వేశారు, వాళ్ళకి ఎంత యూరియా వేయాలి అని చెప్పేసి అనేది కూడా జరిగి ఉండేది. ఇన్సూరెన్స్ అనేది కూడా లేదు. గతంలో గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకురావడం కూడా జరిగింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అనేవారు, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అంటే, మరి రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగ అనే విధంగా ఆయన కాలంలో ఆయన చేయడం కూడా జరిగింది. మరి జగనన్న వచ్చిన తర్వాత కూడా మనకు సకాలంలో వర్షాలు పడి మన తెలుగుగా నీళ్లు కూడా ఇంతకుముందే గత సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో కూడా నీళ్లు బద్వేలు పూర్మాయిల ట్యాంకులకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆలస్యంగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికైనా గమనించి ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా చేయండి. మేము ఈరోజు రాజకీయం కోసం చేయడంలా, రాజకీయాలు చేయాలంటే ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు. తెల్లబాడు దగ్గర ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు తెలుగుగా నీళ్లు వస్తున్నాయి. నెల రోజుల పైన అయింది ట్రాన్స్ఫారం కాలిపోయి. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకపోవడము, అక్కడ ఉన్నటువంటి తెలుగుగా నీళ్లు అక్కడ వాళ్ళ రైతులకు అందుబాటుకి రాకపోవడము, ఇవన్నీ కూడా అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పకుండా రైతులకు ఇబ్బంది పడకుండా రైతులకు గిట్టుబాటు ధర, అదేవిధంగా రైతులకు సంబంధించి విత్తనాలు, రైతులకు సంబంధించి ఎరువులు కూడా సక్రమంగా అందించాలని చెప్పేసి పోతిరెడ్డి నాగార్జునరెడ్డిగా మాజీ ప్రభుత్వ సలహాదారునిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.